యూసుఫ్ కూడా చౌరస్తా నవీన్ యాదవ్ ఇంటి ఎదుట సంబరాలు అయితే కనిపించాయని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున అంతా శ్రేణులంతా ఇక్కడికి చేరుకొని కూడా స్టెప్పులతో వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. జూబ్లీహిల్స్ లో గతంలో ఎప్పుడూ కూడా సాధించలేనటువంటి రికార్డు మెజార్టీ జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ఆ గెలుపు చూడడం జరిగింది. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందంలో మునిగి తేలుతున్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఓటములు చూసాం, కేసులు చూసాం. ప్రతి ఒక్కరూ రౌడీలని ఎన్నో ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ కూడా తట్టుకున్నాం. ఇవాళ ఆ కళ్ళల్లో సంతోషం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా మొత్తం ఆ ర్యాలీకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నవీన్ యాదవ్ నివాసం వద్ద ఉన్నాం. నవీన్ యాదవ్ నివాసం వద్ద చూసినట్టే పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు కానీ ప్రతి ఒక్కరూ అన్ని కుల మతాలకు అతీతంగా కలిసి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఇవాళ జూబ్లీహిల్స్ లో గతంలో ఎప్పుడూ లేనంత ఒక రికార్డు మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచారు. ఏం ఇది కొత్త చరిత్ర అండి. ఇది కేటీఆర్ అహంకారం వల్లనే ఇన్నోట్లు వచ్చినాయి. ఒకవేళ కేటీఆర్ అనే వ్యక్తి వీళ్ళ మీద పదే పదే రౌడీ అని ముద్ర వేయకుంటే ఇంత మెజారిటీ వచ్చేది కాదు. ఆయన రౌడీ అని ముద్ర వేయడం వల్ల మనలాంటి మీడియా ఛానళ్ళు తిప్పి కొట్టడం వల్ల పెద్ద మెజారిటీ అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవక కొన్ని ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మరి నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వడం వల్లనే ఇది గెలుపు సాధ్యమైందని చెప్తుంది. అదేవిధంగా ఇది అంతా కూడా ఆయనని విమర్శలు చేశారు, రౌడీ అన్నారు, ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకొని కూడా సెంటిమెంట్ కూడా నమ్ముకున్నారు. అదే అండి, వాళ్ళు నవీన్ యాదవ్ కొన్ని వేల మందికి శ్రీమంతాలు చేయించిండు, కొన్ని వేల మందికి శ్రీమంతాలు చేయించిండు, వేల మందికి అన్నప్రాసన చేసిండు, వేల మందికి పెళ్లిళ్ళు చేసిన ఒక మహానుభావులను పట్టుకొని రౌడీ అనడం వల్ల ప్రకృతి పగబట్టి పంచభూతాలే పగబట్టి గతంలో 16,000 మెజారిటీ వాళ్ళకుంటే ఆ 16,000 పోయి మళ్ళీ 24,000 మైనస్, అంటే మొత్తం 40,000 మందికి పైగా కేటీఆర్ ని చీకొడుతున్నారు. ఇకనైనా కేటీఆర్ బుద్ధి మార్చుకోవాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న. బీసీ బిడ్డలను రౌడీలు కూండాలంటే రిజల్ట్ ఇట్లుంటది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కేటీఆర్. ముందుగా ఈ పోరాటంలో నన్ను భాగస్వామ్యం చేసిన మా అన్నకు థ్యాంక్ యూ. మా మైపాల్ మొదటి నుంచి కూడా పాట రూపంలో సోషల్ మీడియాలో చాలా వరకు వినిపించినటువంటి పరిస్థితి. గూండాలంటే ఆ రోజు కురుపొందించినాం. గూండాలు రౌడీలని అంట ఉన్నాడు ఈ చిన్న దొరగాడు, సలిజరం వచ్చినట్టు వణుకుతున్నాడు సాగించలేకపోరు. గూండాలు రౌడీలని అంటే ఆ ఆడలేక పందిరి కురుస అన్నాడు. గూండాలు రౌడీలని ఒక నెపం నెట్టి మరి ఓట్లు దండుకోవాలని చూసిండు. ఆ రోజు పాట పాడాను మేము. ఇప్పుడు బీసీ బిడ్డలంతా ఏకమైలు, మీ ఆటలు సాగవిగా. ఇది బీసీ బిడ్డల పోరాటం, నీ ఆటలు సాగవు రో దొరా, పోరుకు దిగిన పొట్టేళ్ళం నీ పొగరని చేస్తాము రో దొరా, తన దన 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 డప్పుల దరువై చర 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 నిప్పులు జరిగి, ఇది బీసీ బిడ్డల పోరాటం, నీ ఆటలు సాగవు రో దొరా, నీ ఆటలు ఇక నుంచి కథం. రైట్, చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా బీసీలు అదేవిధంగా మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగి తేలారు. మొత్తం కూడా ఎంతో ఉత్సాహంగా నవీన్ యాదవ్ నివాసానికి చేరుకొని కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మనం ఎప్పటి నుంచో ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక ప్రతిష్టాత్మకంగా కొనసాగింది. పోటీ నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగింది. ఒక రౌడీ షీటర్ గుండాను కూడా అనేక విమర్శలు చేసినప్పటికీ కూడా అన్ని విమర్శల్ని తిప్పి కొట్టి వాళ్ళ మొత్తం కూడా విజయం. అంటే గతంలో జూబ్లీహిల్స్ లో ఎప్పుడు కూడా ఇంత రికార్డు మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక రికార్డు మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి కనిపించవచ్చు. అంత కేరింతలతో చాలా వరకు ఉత్సాహంగా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం యూసుఫ్ కూడా పరిసర ప్రాంతాల్లో అంతా కూడా తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓవైపు మరి ముస్లిం మైనార్టీలు బీసీలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అధిష్టానం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఒక బీసీ నేతకు బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి గెలిపించి ఇంత చేసినందుకు ఎప్పటికి కూడా మర్చిపోలేమని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. చూడొచ్చు చాలా వరకు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ మొదటి నుంచి క్యాంపెయిన్ లో ఉన్నవారంతా కూడా చెప్తున్నారు. చెప్పండి, ఎన్నో విమర్శలు ప్రచారంలో చాలా వరకు కూడా చూడడం జరిగింది. ఒక రౌడీ అని, ఒక గుండా అని కూడా అనేక ప్రతిపక్షాలు కూడా పళ్ళున్న చెట్టుకు రాయి కొడతారని మరోసారి నిరూపించారు. ఏది ఏమైనా సంకల్ప బలం గట్టిగా ఉండి ప్రజాసేవ చేసేటటువంటి నాయకుడికి
ప్రజలు వెనకాల ఉంటారని ఈ రోజు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ ఆదరణ. ఇదంతా ఎవరో డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, ఎంతో అభిమానంతో ఆనందంతో ఇంత ఎండ ఉన్నా కూడా ఉదయం నుంచి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా నియోజకవర్గం ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున, నవీన్ కుటుంబీక సభ్యుల తరఫు నుంచి, యావత్ ప్రభుత్వం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మస్తు మంది మస్తు అంటారు, ఏది ఏమైనా గెలుపు కాంగ్రెస్ దాన్ని ముందే చెప్పినాం, నిన్న చెప్పినాం, ఈ రోజు చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎన్నికలకు ఎప్పుడైతే ఎన్నికలు గోపీనాథ్ మరణం తర్వాత ఉప ఎన్నికలు అనేది డిక్లేర్ అయిందో అప్పటి నుంచే చెప్తున్నాం కాంగ్రెస్ జెండా ఎగిరేస్తామని. అదే విధంగా మేము అన్న మాటను నిలబెట్టుకున్నాం. ప్రజలు మా వెనుక ఉన్నారని మరోసారి నిరూపించారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఏం చేయలేదు అన్నోళ్ళకి మూతోడు జవాబు. ఇక బూతులైతే జూబ్లీహిల్స్ చరిత్రలో కూడా ఒక రికార్డ్. ఎందుకంటే ఏ ఎన్నికల్లో కూడా ఇంత మెజార్టీ అదేదో అది ఒక రికార్డు. అందులో ఉప ఎన్నికల్లో ఇంత పెద్ద మెజార్టీ హోరాహోరీనే ఉన్నది. అసలు కాంగ్రెస్ కి ఏం ఓట్లే రావు అని మేమే గెలుస్తాం అని తప్పుడు ప్రచారం చేసి అలా నవీన్ మీద విపరీతమైనటువంటి ట్రోళ్లు చేసి చివరికి ఎంతవరకు దిగజారిండ్రంటే మాగంటి గోపీనాథ్ని హాస్పిటల్లో ఒక పక్క రూమ్ తీసుకొని చంపేపిచ్చిండు అని కూడా వాళ్ళ తెలుగు ఏదో స్క్రైబ్ ఏదో ఒకటి తగలబడ్డది. దాని ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం అంత నీచానికి దిగదిండు. ఆమె ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఆమె అర్థం చేసుకోవాలి. ఆమె ప్రెస్టేషన్ ఓడిపోతున్నామనే భయంతో ఏ బూత్లోకి పోయినా వ్యతిరేకత కనబడింది. నవీన్ కళ్ళల్లో ఆనందం కనబడింది. వచ్చిన ఓటర్లందరూ విజ్ చేసిండ్రు, ఆమెను ఎవరికి దేకలేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతి డివిజన్ లో కూడా మొత్తం ఆ కార్నర్ మీటింగ్లతో తాను ఒక్కడే కూడా నడిపించి కూడా పెద్ద మా ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ నుంచి అలవాటు ఒక కార్యకర్త లాగా పనిచేయడం. ముఖ్యమంత్రి అనేది ఎప్పుడు కూడా అని ఆ గర్వంలో ఎప్పుడు లేడు. నిన్న అందశ్రీ చనిపోయినప్పుడు చూసినాము, ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి ప్రచారం చూసినాము. ఎప్పుడైనా ఆయన కింద నుంచి వచ్చిన వాడు కాబట్టి కింద స్థాయి నుంచి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నదో తెలుసుకోవడానికి, ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకోవడానికి అన్ని డివిజన్లలో ప్రచారం చేసి తెలుసుకున్నాడు. అభివృద్ధికి కూడా వాగ్దానం చేసిండు. ఆల్రెడీ 200 కోట్లతో వాగ్దానం చేసింది నెరవేర్చిండు. ఇంకా కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. యంగ్ అండ్ డైనమిక్ నవీన్ కూడా తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఇచ్చిన మేనిఫెస్టో బాగుంది. ఆయన అభివృద్ధి కోసం ఓటు అడిగిండు, అన్యాయం కోసం ఓటు అడగలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజల మధ్యలో ఉండి బస్తీలో పుట్టినటువంటి బిడ్డ ఈరోజు బస్తీ బిడ్డలే భుజం మీద ఎక్కించుకున్నారు. ఆయనకి బస్తీ బిడ్డలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో గెలిచినటువంటి నవీన్ యాదవ్కి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ నియోజకవర్గం ప్రజలకు మంచి సేవను అందించాలి. పార్టీలు ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్లు అయిపోయినాక ఏ పౌరుడు వచ్చినా కూడా పనిచేసి పెట్టాలి. ప్రభుత్వ పరంగా కానీ వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా చేయాలని నేను కోరుకుంటున్నా. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తారని నమ్మకం ఉన్నది. రైట్, చూడొచ్చు మొత్తం మీద ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. వాళ్ళ అంతా కూడా ఒక బీసీ బిడ్డను గెలిపించారు, టికెట్ ఇప్పించి ఇంత చేసినందుకు కూడా ఆనందంగా ఉన్నారని బీసీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి. ఇది సంపూర్ణంగా కేవలం నవీన్ యాదవ్ గారి గెలిపే కాదు, ఇది బీసీల గెలుపు. బీసీల కోసం చిత్తశుద్ధితోని రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడమే కాకుండా ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా బీసీలకు బీఫామ్ ఇచ్చి బీసీల నాయకత్వాన్ని పెంపొందించడానికి, అసెంబ్లీలో మా నెంబర్ పెరగడానికి ప్రయత్నం చేసిండ్రు. అంకిత భావంతో చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పనిచేయడం వల్ల మేమంతా కూడా నవీన్ యాదవ్ గారికి మద్దతు నివ్వడం, పూర్తి స్థాయిలో మా క్యాడర్ అంతా కూడా దాదాపు 10-15 రోజులు ఇక్కడ పనిచేసినాం. ఇవాళ బీసీలంతా కూడా రాజకీయంగా ఏకదాటి మీదకి వస్తే మా గెలుపు అనేది నల్లేరు మీద నడికే అని చెప్పి ఇలా స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా రాజకీయాలు కళ్ళు తెరవాలి. ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీఏపీ కానీ బీఆర్ఎస్ కానీ అసెంబ్లీ లోపల బిల్లులకు మద్దతు ఇస్తే గానీ ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు బీసీలకు మాత్రం ఒక బీఫామ్ ఇవ్వవు. అంటే వాళ్ళ యొక్క కపట ప్రేమ ముసలి కన్నీరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా బీసీలు కళ్ళు తెరిచిల్లు, బీసీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లోపల ఏకదాటి మీద నిలబడి నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపును నల్లేరుపై నడక చేసిల్లు గెలవడం అనేది సాధ్యమైంది. నవీన్ యాదవ్ గారు రాబోయేటటువంటి 25-30 సంవత్సరాలు కూడా ఒక బలమైన నాయకుడిగా మరో పీజీఆర్ గా ఇక్కడ నిలవబోతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రైట్, చూడొచ్చు అన్ని రకాల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాల వారు కూడా కుల మతాలకు అతీతంగా ఇక్కడికి తరలి రావడం జరిగింది. మనం చూస్తున్నాం. మరి యూసుఫ్ కూడా చౌరస్తా నుంచి ర్యాలీగా
బయలుదేరి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఒక కోలాహలం, ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మొదటగా ఎప్పుడైతే నామినేషన్ వేసిన సమయంలోనే చూడడం జరిగింది. నామినేషన్ నుంచి మొదలైనటువంటి కోలాహలం చివరి కౌంటింగ్ వరకు కూడా అదే విధమైనటువంటి కోలాహలం కొనసాగుతుంది. టికెట్ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సక్సెస్ అయిందని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించిందని చెప్పవచ్చు. ఒక స్థానికుడు ప్రజలతో ఉండేటువంటి నాయకుడు అని అభ్యర్థిని సూచించినటువంటి ప్రకారం ఆ అజారుద్దీన్ కూడా ఆ పోటీకి వచ్చిన అతన్ని ఇచ్చి మంత్రిని చేయడం, అదేవిధంగా మైనార్టీ సోదరులని బలపరుచుకోవడం, అన్ని డివిజన్లు కూడా అన్ని డివిజన్లో కూడా ఈ డివిజన్ కాకుండా కూడా మొదటగా ఎప్పుడైతే షేక్పేట నుంచి మొదలైందో చివరికి బోరబండ వరకు కూడా, షేక్పేట నుంచి మొదలుకొని బోరబండ వరకు కూడా అన్ని డివిజన్ల వారిగా, రౌండ్ల వారిగా కూడా మనం భారీ మెజార్టీగా గతంలో జూబ్లీహిల్స్ లో ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ అయితే నెలకొందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున శ్రేణులంతా కూడా తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. గతంలో చాలా సార్లు కూడా మనం చూడడం జరిగింది. పర్యాయాలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్ కు ఉప ఎన్నిక అనేది ఒక అదృష్టంగా వరించిందని చెప్పవచ్చు. మొత్తం నవీన్ యాదవ్ కూడా ప్రజలందరూ కూడా అభివాదం చేస్తూ కూడా ర్యాలీలో వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఇక్కడికి ఓటర్లంతా కూడా తరలి రావడం జరిగింది. యూసుఫ్ కూడా చౌరస్తాలో సంబరాలైతే అంబరాన్నంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు బీసీల కోసం ఏదైతే కొట్లాడుతుందో ఇవాళ బీసీలకు టికెట్ ఇప్పించుకోవడం, గెలిపించుకోవడం, బీసీలలో మార్పు అనేది ఇక్కడ జూబ్లీహిల్స్ తోటే మొదలైంది. ఈ మార్పు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని కూడా ఓవైపు బీసీ వర్గాలు కానీ, మైనార్టీ వర్గాలు కానీ, అన్ని వర్గాల ప్రజలంతా కూడా సెంటిమెంటా డెవలప్మెంటా అంటే కూడా సెంటిమెంట్ ముందు డెవలప్మెంటే అని, అభివృద్ధినే కోరుకుంటామని అభివృద్ధికి పట్టం కట్టినటువంటి పరిస్థితి చూడడం జరిగింది. మొత్తం నువ్వా నేనా అనే రీతిలో కూడా కొనసాగింది. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా ఇంత మెజార్టీ ఊహించినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు ఒక 10,000 వరకు మెజార్టీతో గెలుస్తారని చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ రకరకాల సర్వేలు వచ్చాయి. కానీ మొత్తం ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కళ్ళదన్నేలా 24,006 మెజార్టీ అంటే కూడా గతంలో జూబ్లీహిల్స్ లో ఎప్పుడు కూడా ఇంత రికార్డు స్థాయిలో గెలుపొందినటువంటి దాఖలాలు లేవు. ఆ రికార్డ్ అనేది ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు వరించిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక వ్యూహాత్మకంగా పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్ గా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా డివిజన్ల వారిగా చివరి వరకు కూడా మొత్తం చివరి 2 రోజులు అనేది ఎంతో కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఈ మెజార్టీ పెరగడానికి కారణం కూడా చివరి 2 రోజులే అత్యంత కీలకం అయిపోయిందని చెప్పొచ్చు. వచ్చినటువంటి మాట ప్రకారం జూబ్లీహిల్స్ అభివృద్ధికి పాటు పడతాం, ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని కూడా చెప్తున్నారు. గతంలో ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకంగా చెప్పడం జరిగింది. నవీన్ యాదవ్ ను గెలిపించండి, జూబ్లీహిల్స్ అభివృద్ధి తనకు వదిలేయండి, అభివృద్ధి ఏంటో తాను చేసి చూపిస్తానని చెప్పడం జరిగింది. కొద్దిసేపు క్రితమే మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం కానీ ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఇక్కడ ఉప ఎన్నికతో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తమపై ఎంతో ప్రభుత్వంపై బాధ్యత పెరిగిందని కూడా, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇంటింటికి బీఆర్ఎస్ బాకీ కార్డులు పంచడం కానీ, బుల్డోజర్లు కావాలా, కారు కావాలా, హైడ్రాతో కొడుతున్నారని రకరకాల విమర్శలు, ప్రచారాలు చేసినప్పటికీ కూడా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా యువత ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారు. యువత అంతా కూడా మొదటి నుంచి నవీన్ యాదవ్ వెంట గతంలో మనం చూడడం జరిగింది. అభివృద్ధి కోరుకుంటున్నట్లు మరోసారి తేటతెల్లమైనటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం యూసుఫ్ కూడా చౌరస్తాలో ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా ర్యాలీగా బయలుదేరి తన నివాసం వరకు కూడా ర్యాలీగా వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అన్ని సంఘాల నాయకులు, బీసీ నేతలు, మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. మనం ర్యాలీ విజువల్స్ చూస్తున్నాం, అర్థమవుతుంది. భారీ ర్యాలీగా బయలుదేరి కేరింతలు
కొడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే 3 నెలల పాటు ఎప్పుడైతే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిందో అప్పటి నుంచి కూడా హోరాహోరీగా ప్రచారం కొనసాగింది. 3 ప్రధాన పార్టీలు తలపడినప్పటికీ కూడా బీజేపీ మొదటి నుంచి అనుకున్నట్లుగానే డిపాజిట్ కూడా సాధించలేనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. తొలి రౌండ్, 3వ రౌండ్, 4, 5, 6 మొత్తం 10 రౌండ్లు కూడా రౌండ్ల వైజ్ గా చూసుకున్నట్లయితే అన్ని రౌండ్లు కూడా మెజార్టీ దిశగానే వచ్చి ప్రతి రౌండ్ లో కూడా గతంలో చాలా వరకు ఉప ఎన్నికల్లో కౌంటింగ్ లో ఒక టెన్షన్ పరిస్థితి ఉండేది. ఆ దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ చాలా వరకు ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఆ రౌండ్ కు మార్పు చేరబోతుంది అనేది చూసేది. కానీ ఇప్పుడు అనేది ఒక క్లీన్ స్వీప్ చేసిందని చెప్పొచ్చు. జూబ్లీస్ లో అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్తో రమేష్, బిగ్ టీవీ, జూబ్లీస్. For more videos like this, subscribe Big TV channel.